తెలుగు రాష్ట్రాల్లో తిరిగే బస్సులపై ఏపీ లేకపోతే టీఎస్, ఇంకా కొత్త బస్సులు అయితే టీజీ కోడ్తో ఉంటాయి. కొన్ని అంతర్రాష్ట్ర బస్సులకు కేఏ అనే కోడ్ ఉంటుంది. అంటే కర్ణాటకలో రిజిస్ట్రేషన్ అయ్యాయని అనుకోవచ్చు. కానీ చాలా బస్సులపై ఎన్ఎల్ అని ఉంటుంది. మన దేశం రిజిస్టర్ కోడ్ ప్రకారం చూస్తే ఎన్ఎల్ అంటే నాగాలాండ్. ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో నాగాలాండ్ రిజిస్టర్ అయిన బస్సులు ఇక్కడ తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి అన్నది చాలామందికి తికమగ్గానే ఉంటుంది. అసలు ఎక్కడ తిప్పుకునే బస్సుల్ని ఆయా రాష్ట్రాల్లో ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. ఆ రిజిస్ట్రేషన్ ఏదో దర్జాగా ఇక్కడే చేసుకోవచ్చు కదా, నాగాలాండ్ దాకా ఎందుకు అంటే అక్కడే అసలు మతలబు ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు దేశం అంతటా ఒకేలా ఉంటాయి, కానీ రోడ్డు ట్యాక్స్ రాష్ట్రాల వారీగా మారుతుంది. గతంలో అయితే వాహనాలు ఎన్ని రాష్ట్రాలు దాటితే అన్ని రాష్ట్రాల్లోనూ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. కానీ కేంద్రం ఈ విధానాన్ని రద్దు చేసి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకొచ్చింది. ఒకసారి ఈ పర్మిట్ తీసుకుంటే ఇక ఎన్ని రాష్ట్రాల్లో తిరిగినా ఆ రాష్ట్రాలకి పన్ను కట్టాల్సిన పని లేదు. అంటే తెలంగాణలో ఒక బస్సు ఆపరేటరు ఒక బస్సు నడుపుతున్నారు అనుకుంటే ఏడాదికి దాదాపు 12 లక్షల వరకు రాష్ట్రానికి పన్ను చెల్లించాలి. కానీ నాగాలాండ్ రిజిస్టర్ అయితే 4 లక్షల రూపాయల ట్యాక్స్ ఉంటుంది. బస్సు ఆపరేటర్లు పదుల సంఖ్యలో సర్వీసులు నడుపుతారు కాబట్టి కొన్ని లక్షల రూపాయల పన్ను చెల్లించకుండా తప్పించుకుంటారు. తమకు ఆదాయం వస్తుంది కాబట్టి నాగాలాండ్ ప్రభుత్వం అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. పాత రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రానికి ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, చాలా వరకు రూల్స్ సడలించారు. అందుకే వారి హవా నడుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోకపోతే అన్ని బస్సులకు అవే నెంబర్లు కనిపించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.